RCM proposed marketing plan with effect from 1 మే 2023 అనే ఈనాటి మన ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం. మన ఆర్సిఎం కాన్సెప్ట్ని ఎవరైతే చక్కగా అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ఆచరిస్తారో వారందరికీ కూడా యాజ్ ఏ కస్టమర్గా ఉన్నా కూడా మరింతగా లబ్ధి చేకూర్చేందులకై కంపెనీ మనకి ఈ యొక్క ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ని ప్రవేశపెట్టింది. అంతేకాదు కేవలం వాడకందారులు మాత్రమే కాదు, ఆర్సిఎం ప్రోడక్ట్ సెల్లర్స్ కావచ్చు, ఆర్సిఎం ప్రోడక్ట్ కాన్సెప్ట్ ప్రమోటర్స్ కావచ్చు, లేదు అంటే కనుక టీమ్ బిల్డ్ చేసే లీడర్లు కావచ్చు, ఇంకా చెప్పాలి అంటే కనుక పికప్ సెంటర్ హోల్డర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనం పొందుతున్న లాభాల కంటే మరింతగా ఎక్కువగా ఇవ్వాలని అనే ఉద్దేశంతో కంపెనీ మనకి ఈ కొత్త ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ని ప్రవేశపెట్టింది ఫ్రెండ్స్. మరి ఇందాకే నేను అన్నట్టు ఆర్సిఎం కాన్సెప్ట్ అర్థం కావాలి, ఆకలింపు కావాలి అంటే కనుక ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క కొటేషన్ ఎవరికైతే చక్కగా అర్థమవుతుందో వాళ్లకు మాత్రమే ఆర్సిఎం కాన్సెప్ట్ అనేది కూడా చాలా 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 చక్కగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే కనుక రైన్ డ్రాప్స్ అంటే మనందరికీ తెలుసు, వర్షపు బిందువులు, నీటి అంటే వర్షపు చుక్కలు, మేబీ లిటిల్ ఇన్ షేప్ అంటే చూసేదానికి షేపులోను మరియు సైజులోను చాలా చాలా చిన్నవిగా ఉంటాయి. బట్ దేర్ కంటిన్యూస్ ఫాల్ మేక్స్ ఏ రివర్ ఫ్లో. మరి ఆ చిన్న చిన్న చుక్కలే, ఆ చిన్న చిన్న బిందువులే కంటిన్యూస్గా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కనుక ఓ పెద్ద నదిని కూడా ప్రవహించేలా, ఇంకా చెప్పాలంటే కనుక పరవళ్ళు తొక్కేలా చేస్తాయి ఫ్రెండ్స్. మన ఆర్సిఎం విధానం కూడా ఇటువంటిదే. ఏదో 1000 రూపాయలకు కొన్నాము, 2000 రూపాయలకు కొన్నాము, 50 రూపాయల నుంచి 100 రూపాయలు వచ్చింది, ఈ 50 రూపాయలు 100 రూపాయలు దేనికి సరిపోతుంది అనుకుంటే మాత్రము మనమేమి సాధించలేము, మన కాన్సెప్ట్లో ముందుకు పోలేం ఫ్రెండ్స్. మరి ఆర్సిఎం ప్రోడక్ట్లు చాలా చాలా చక్కగా అంటే ఆర్సిఎం ప్రోడక్ట్లు 3 నుంచి 6 నెలల పాటు వాడిన ప్రతి కుటుంబము 3 విషయాలైతే చాలా చాలా చక్కగా చెప్పుతుంది, గర్వంగా చెప్పగలుగుతుంది. ఆ 3 ఏమిటి అంటే కనుక, నెంబర్ 1, ఆర్సిఎం అన్న ప్రోడక్ట్లు మా ఇంట్లో వాడడం ప్రారంభించిన తర్వాత మా ఇంటి ఖర్చుల్లో తేడా కనబడుతుంది. గతంలో అయ్యే ఖర్చుల కంటే కూడా ఇప్పుడు తక్కువ ఖర్చులు అవుతూ ఉన్నాయి. రెండో విషయం ఏమిటి అంటే కనుక, ఈ ఆర్సిఎం అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోడక్ట్లు మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో అనారోగ్యం సమస్యలు తగ్గిపోయాయి, ఆసుపత్రుల ఖర్చులు కూడా తగ్గిపోయాయి అనే ఫీల్ను ప్రతి ఫ్యామిలీ కూడా చవి చూస్తుంది 3 నుంచి 6 నెలల పాటు ప్రోడక్ట్లు వాడిన తర్వాత. ఎప్పుడైతే 3 నుంచి 6 నెలల ప్రోడక్ట్లు వాడుకుంటూ అప్పుడప్పుడు ఇటువంటి వెబినార్స్ అటెండ్ అవుతూ కొంత ఇన్ఫర్మేషన్ అక్యూములేట్ చేసిన తర్వాత మా ఇంట్లో మేము వాడే ప్రతి ప్రోడక్ట్ కూడా ఏమిటంటే ఏది అవసరము, ఏది అనవసరము, ఆర్సిఎంలో ఏది ఉంది, ఆర్సిఎంలో ఏది లేదు, మరి బయట ఉన్న ఆ ప్రోడక్ట్ కూడా ఆరోగ్యవంతమైందా కాదా, నిజంగా ఇది ఆఫరేనా, లేదంటే ఆఫర్ల రూపంలో మనల్ని ఏదైనా కూడా ట్రాప్ చేస్తున్నారా, ఈ విధంగా అంటే మేము చేసే షాపింగ్ పద్ధతే చాలా చాలా మారిపోయింది. అంతకుముందు ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వెళ్ళిన తర్వాత అక్కడ మిగిలించుకున్న ఒక 100 కావచ్చు, 200 కావచ్చు, ఆ 100, 200 కూడా బయట ఉన్న జంక్ ఫుడ్ అంటారుగా, ఆ రకరకాల పానీపూరి కావచ్చు, లేదంటే నూడిల్స్ కావచ్చు, ఇటువంటి అంటారుగా జంక్ ఫుడ్ తోటి అక్కడ మిగిలించుకున్న డబ్బుల్ని ఇక్కడ వదిలించుకొని వచ్చే వాళ్ళము. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆర్సిఎం కాన్సెప్ట్ అనేది మా ఇంటికి వచ్చిందో, మేము ఈ యొక్క కాన్సెప్ట్ తోటి ఈ ప్రోడక్ట్ని వాడకం స్టార్ట్ చేసామో, ఎంటైర్ అంటే మా యొక్క షాపింగ్ స్టైలే మారిపోయింది అనే ఈ 3 విషయాలైతే ఆర్సిఎం కాన్సెప్ట్ని ఎవరైతే అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని ప్రోడక్ట్ల వాడకం ప్రారంభించారో ఆ ప్రతి కుటుంబము తప్పకుండా చెబుతుంది ఫ్రెండ్స్. మరి అంత గొప్పదనము
ఆర్సిఎం కాన్సెప్ట్. మరి ఆర్సిఎం కాన్సెప్ట్ ఏంది అంటే మొదట్లో చేరినప్పుడు ఆ 50 రూపాయలు ఏంటి, 100 రూపాయలు ఏంటి, ఈ వస్తువులు ఎక్కడైనా తెచ్చుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. కానీ ఒక్క 3 నుంచి 6 నెలల పాటు వాడారు అంటే కనుక ఎంటైర్ మన యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా 360 డిగ్రీల్లో మారిపోతుంది. అవునంటారా కాదంటారా? వాడారు అంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అవును అని తీరాల్సిందే ఫ్రెండ్స్. మరి ఈరోజు కంపెనీ మనకి ఈ యొక్క ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ని మన ప్రియతమ చైర్మన్ గారైన టీసీ ఛాబ్రా గారు 25/4/2023న అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయడమే కాదు, దీనికి సంబంధించిన ఎఫ్ఏక్యూస్ మనకు వచ్చే రకరకాల డౌట్స్ని కూడా, సందేహాలని కూడా నివృత్తి చేసేందుకై మన ముఖేష్ కొఠారి గారు రకరకాల వీడియోస్ని మన యొక్క ఆన్లైన్ మాధ్యమాల్లో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మరి అవన్నీ కూడా హిందీలో ఉండటం రీత్యా మరి మనందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే నిమిత్తమై నేను అంటే మన తెలుగు భాషలో ఈరోజు ఈ ప్లాన్ని మీ అందరికీ వివరించబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ప్లాన్ పేరు ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ అని మన టీసీ ఛాబ్రా గారు నామకరణం చేయడం ద్వారానే మన కంపెనీ యొక్క గొప్పతనము, ఔన్నత్యము మనందరికీ ఇక్కడ ప్రస్ఫుటంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. కారణం ఏమిటి అంటే కనుక మన చైర్మన్ గారు మనందరితో కూడా గత కొద్ది రోజులుగా చెబుతున్నది ఏమిటి అంటే కనుక 23 సంవత్సరాల అనుభవంతో మా యాజమాన్యం దృష్టికి రకరకాల వ్యక్తులు తీసుకొచ్చిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులు, ఇబ్బందులు వీటన్నిటిని క్రోడీకరించి వీలైనంత లోతుగా విస్తృతంగా రీసెర్చ్ చేసి, అధ్యయనం చేసి, స్టడీ చేసి మరి మా ముందుకు వచ్చిన ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టేలాగా, మా ముందుకు వచ్చిన ప్రతి ప్రశ్నకి తగిన రీతిలో సమాధానం ఇచ్చేలాగా, మా ముందుకు వచ్చిన ప్రతి ప్రాబ్లంకి కూడా పరిష్కారాన్ని చూపే దిశగా ఈ ప్లాన్ని రూపొందించడం జరిగింది. ఏదో ఆషామాషిగా ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయము ఇది కాదు. అయినా కూడా ఇంకా మన యొక్క అసోసియేట్ బయ్యర్స్ అందరినీ, మన యొక్క లీడర్స్ అందరినీ, మన ఆర్సిఎం పరివారంలో ఉన్న అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెటింగ్ ప్లాన్ని మనము ప్రపోజ్డ్ అంటున్నామే కానీ ఇంకా పూర్తి స్థాయి అని ఎందుకు అనట్లేదు అంటే కనుక మరి ఒకప్పటితో పోలిస్తే ఈరోజు ఆర్సిఎం కంపెనీ చాలా అంటే మీ అందరి సహాయ సహకారాలతోటి ముందుకు వెళ్తోంది. మరి ఇంత పెద్దదిగా మారినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసేటప్పుడు ఏమిటి అంటారుగా మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. ఈ యొక్క ప్లాన్ని అంటనక చక్కగా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందేలానే రూపొందించాము. మరి ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క నిర్ణయము ఎందుకు తీసుకున్నామో కూడా సవివరంగా మనందరికీ తెలియజేస్తూ ఇంకా అవసరమైతే కొన్ని మార్పులు చేర్పులు చేసేదానికి కూడా నేను సిద్ధం అంటూ ఈ యొక్క ప్లాన్కి ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ అని నామకరణం చేసి మన చైర్మన్ గారు, మన కంపెనీ యాజమాన్యము ఈ యొక్క కొత్త ప్లాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి నేను కూడా ఈ యొక్క ప్లాన్ని మొదటగా విన్నప్పుడు అంటే మిక్స్డ్గా ఒకసారి విన్నప్పుడు చాలా గొప్పగా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఇది అలా కాదంట, ఇలా కాదంట, అలా ఇలా అన్నప్పుడు ఏమిటి అంటే నాకు కూడా మిక్స్డ్ ఒపీనియనే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే రకరకాల లీడర్స్ యొక్క వీడియోస్ చూశాను, రకరకాల లీడర్స్ తోటి జూమ్ వెబినార్ ద్వారా ఇందాక మన తారకేష్ గారు చెప్పినట్టు దామ్లే గారితో, అలాగే అంకుర్ దామ్లే గారితో సుమారు 3 గంటల పాటు జూమ్ ద్వారా రకరకాలుగా అంటే ఈ యొక్క ప్లాన్ గురించి, నాకున్న సందేహాల గురించి కూడా డిస్కస్ చేశాను. ఇంకా చెప్పాలి అంటే ఆ యొక్క ప్లాన్ వెలువడిన రోజే మరి ఒక్కొక్కళ్ళు ఆయా లీడర్ ఏ విధంగా అనుకుంటున్నారని చెప్పి ఫోన్ చేసి మరి చాలామంది లీడర్లతోటి నేను డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఆ రోజున కొందరైతే సార్ నేను
చూడలేకపోయాననియు, కొందరైతే అది హిందీలో ఉన్నందువల్ల నాకు అర్థం కాలేదనియు, కొందరైతే మాత్రం అదేంటి సార్ 32% కాస్త 22 చేశారు, 32%కే ఇప్పుడు కొంత మనకి పెయిన్ఫుల్గా ఉంటే కంపెనీ ఏమిటి 22% చేసింది, ఇది ఏందో ఎలా తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదనియు, ఇంకా కొందరైతే మాత్రము మన టీసీ చాబ్రా గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే కనుక దాని వెనకాల ఏదో రీజన్ ఉండి ఉంటుంది. రీజన్ లేకుండా మన టీసీ చాబ్రా గారు చెయ్యరు. రాబోయే రోజుల్లో పూర్తి విషయాలను మనం ఆకలింపు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా అది మంచిదే అయి ఉంటుంది, బాగానే ఉండి ఉంటుందని కూడా కొందరు లీడర్స్ చెప్పడము జరిగింది ఫ్రెండ్స్. మరి అవన్నీ ఏమిటి, అవన్నీ కంపెనీ ఎందుకు ఒక్కో నిర్ణయము ఎందుకు తీసుకుంది, ఈ యొక్క నిర్ణయం వల్ల మనందరికీ కలిగే ఒక వినియోగదారునిగా కస్టమర్కి కావచ్చు, లేదంటే ఒక ఈ యొక్క ప్రోడక్ట్లని అంటే ఈ యొక్క బిజినెస్ రూపంలో తీసుకుని ముందుకు వెళ్ళే సెల్లర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, పికప్ సెంటర్ హోల్డర్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ ప్లాన్ కారణంగా ఏ విధమైన బెనిఫిట్స్ కలుగుతాయి అన్నది ఒక్కొక్కటిగా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఈ యొక్క తెలుసుకునే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా అసలు ఏమిటి, ఎందుకు, ఎలా అన్నది అంటే ఇంకా ఇంకా చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం ఫ్రెండ్స్. మరి మన గుంటూరే తీసుకోండి, లేదా మీ ఊరు ఏదైనా తీసుకోండి, ఆ ఊరికి అంటే బైపాస్ గతంలో లేదు, కొత్తగా బైపాస్ స్టార్ట్ చేశారు అనుకుందాం. బైపాస్ రోడ్డు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్? ఊర్లో ట్రాఫిక్ బాగా కిక్కిరిసిపోయి చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు మరి ఆ ట్రాఫిక్ మొత్తము అంటే కనుక ఊరి బయట నుంచి వచ్చినవి మళ్ళీ ఇంకో ఊరికి వెళ్ళేటి, ఊరి మధ్యలో వెళ్తే కనుక ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ట్రాఫిక్ ని క్లియర్ చేసే నిమిత్తం ఊరి బయట ఏం చేస్తారు, బైపాస్ వేస్తారు. మరి ఆ బైపాస్ మన ఊరికి శాంక్షన్ అయింది అన్నప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అంటే మన ఊరు కూడా బాగా అభివృద్ధి చెందింది, డెవలప్ చెందింది అని. అదే బైపాస్ అనే పేరుని మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీ యొక్క హార్ట్లో అంటే కనుక కొన్ని రక్తనాళాలు పూడుకుపోయాయి, నీకు కొన్ని స్టెంట్ వేయాలి, నీకు బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పి ఈ విధంగా బైపాస్ చేసినప్పుడు అక్కడ బైపాస్ అనే మాట మనకి మోదాన్ని కలిగిస్తే, ఇక్కడ ఈ యొక్క బైపాస్ అనే అదే మాట మనకి ఏం కలిగిస్తుంది ఫ్రెండ్స్, ఇబ్బందిని, విచారాన్ని కలిగిస్తుంది. మరి డెవలప్మెంట్కి చిహ్నము అక్కడ బైపాస్ అయితే, మనం డెవలప్మెంట్ కాకుండా ఇంతవరకు మనం చేసిన అంటక తప్పుడుదనానికి నిదర్శనము ఈ బైపాస్ అన్న పేరు ఒకటే, కానీ మరి ఆ యొక్క జరిగే రీతిని బట్టి అంటక ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అంటక చాలా మంది ఏమనుకుంటుంటారంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలన్నీ కొద్ది కాలం తర్వాత ఈ ప్లాన్ మారుస్తాయి, ఆ ప్లాన్ మార్చిన తర్వాత మళ్ళీ అంటారుగా వాళ్ళకి వర్కౌట్ కాక మళ్ళీ అంటారుగా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు లాగా అంటూ ఉంటారు. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ లో అంటేనక ప్లాన్ మార్చిన తర్వాత ఏ కంపెనీ కూడా అంటేనక ముందుకు వెళ్ళిన దిశ లేదు అని కూడా అనుకుంటుంటారు. మరి అన్నీ వేరు, మన ఆర్స్యం వేరు అని మనం గత కొద్ది సంవత్సరాలుగా, కొద్ది నెలలుగా అంటే ప్రతి మీటింగ్ లోనూ అంటేనక ప్రోడక్ట్ వాడకం ద్వారాను, అంతేకాదు ప్రోడక్ట్ యొక్క నాణ్యత ద్వారాను, ఇంకా చెప్పాలంటే విలువలతో కూడిన మన చైర్మన్ గారి ప్రసంగం ద్వారా తెలుసుకుంటూనే ఉంటున్నాము. ఇంకా చెప్పాలంటే ఇప్పటికే నేను చాలా వెబినార్లలో చాలా చోట్ల మన కంపెనీ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడం జరిగింది. మరి అక్కడ వేరు, ఇక్కడ వేరు, అక్కడ ప్లాన్ మార్పు వేరు, ఇక్కడ ప్లాన్ మార్పు వేరు అని చెప్పి ఈ యొక్క మీట్ ముఖంగా, ఈ ప్రోగ్రామ్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మార్పు తీసుకోవాలా వద్దా, మంచిదా చెడ్డదా, మనందరికీ తెలుసు. ఏదేని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, వారి ఆఫీసులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో ఏమిటి అంటే సంతకం చేసి అంటే ఈరోజు నేను ఆఫీస్కి అటెండ్ అయ్యాను అనే దానికి అటెండ్ రిజిస్టర్ ఉంటుంది. మరి అది ఒకప్పటి మాట. మరి ఈ రోజు ఏంటి అంటే కొందరు ఏమిటి అంటే లేట్గా వచ్చినా కూడా సంతకాలు పెట్టడము, లేదంటే అక్కడ ఉన్న మేనేజర్ని ఏదైనా కూడా కొంత మ్యానిపులేట్ చేయడము, లేదంటే ఆ విధంగా కొందరి సహకారం చేయడం వల్ల కొంత ఇబ్బంది అవుతుందంటారా కాదంటారా? మరి పని చేసేవాడికి కూడా ఏంటి అంటే చూడు, అతనికి మేనేజర్ బాగా తెలుసు కాబట్టి, లేదంటే ఆ హెడ్ మాస్టర్ బాగా తెలుసు కాబట్టి, ఆ ప్రిన్సిపాల్ బాగా తెలుసు కాబట్టి అతను లేట్ అయినా కూడా ఒప్పుకుంటాడు. కానీ నేను లేట్, ఒక 2 నిమిషాలు లేట్ అయితే చాలు నాకు మెమో ఇస్తాడు అని చెప్పి ఈ విధంగా అనుకున్నప్పుడు ఆ యొక్క ఆఫీసులో ఎప్పుడైతే ఈ యొక్క థంబ్ అనేది అటెండెన్స్ ద్వారా తెచ్చినప్పుడు మరి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మరి థంబ్ అనేది ఎందుకు తెస్తున్నారు, ఏమిటి అంటే ఇవన్నీ కూడా అరికట్టేదానికి, ఇంకా చెప్పాలంటే పనిచేసే వ్యక్తిని ఇంకా బాగా పని చేయించేదానికి, పని చేయని వ్యక్తిని అరికట్టేదానికి అవునంటారా కాదంటారా? మరి ఇది మంచిదంటారా కాదంటారా? అదే విధంగా కూడా మన కంపెనీ ఏమిటి అంటే మనందరినీ కూడా పనిచేసే వాడికి ఇంకా
లబ్ధి కలిగేలాగాను, అంతేకాదు ఏదైనా ట్రాషు, పుచ్చు, సచ్చు ఇటువంటి ఏదైనా ఉంటే కనుక జల్లెడ పట్టే విధంగా ఫిల్టర్ అయ్యి పక్కకు పోయే విధంగా ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి అంటే కనుక న్యాయం చేకూర్చేలాగా మన కంపెనీ కొత్త ప్లాన్ని ప్రపోజ్ చేసింది. ఎవరైతే చక్కగా పనిచేస్తారో, ఎవరైతే ఈ యొక్క అంటే కనుక టైం టు టైం అటెండ్ అయ్యి చక్కగా ఉంటారో వాళ్ళకి అటెండెన్స్ రిజిస్టర్ అయితే ఏముంది, థంబ్ అయితే ఏముంది, అంతా ఒకటే. ఆ విధంగా అంటే కనుక ఉండేలాగా మన కొత్త ప్లాన్ రూపొందించబడింది అని ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి చాలా కాలం క్రితం అంటే సుమారు 10-12 సంవత్సరాల వయసులో నేను ఓ సినిమాలో ఓ సీన్ చూడడం జరిగింది. అంటే ఆ సీన్లో ఉన్న ఓ విషయాన్ని ఈ ప్రోగ్రామ్ ముఖంగా మీకు అర్థమయ్యేదానికి చెబుతున్నాను ఫ్రెండ్స్. మరి అది ఏమిటి అంటే కనుక ఓ పల్లెటూరు, ఆ పల్లెటూరులో రీసెంట్గా ఓ ప్రమాదవశాత్తు ఓ చిన్న పిల్లవాడికి వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఆ పిల్లవాడు అనాథగా మారడం జరుగుతుంది. మరి ఆ అనాథగా ఉన్నప్పుడు మరి వాడి ఫుడ్డు పోషణ అక్కడ ఇక్కడ తీసుకుంటూ ఉంటే ఎవరో గుళ్ళో ప్రసాదాలు పెడుతూ ఉంటారు, నాన్న ఒకసారి వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకో, నీకు కొంత మేలు అవుతుంది కదా అని చెప్పి ఆ సలహాతోటి గుడికి వెళ్ళడము. మరి గుడికి వెళ్తే కనుక అక్కడ ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఆ పంతులు గారు పంచుతూ ఉండి, ఈ అబ్బాయి లైన్లో క్యూలోకి రాగానే, నువ్వు పలానా వాడివి కదా, ఈ మధ్య మీ వాళ్ళు చనిపోయారు కదా, నువ్వు పక్కకు రా, నీకు తర్వాత పెడతాను అని అంటాడనమాట. ఆ సీన్ చూసిన వెంటనే అంటే చిన్నతనంలో నేను చూసిన ఆ సీను నాకు ఇప్పటికీ కూడా అంత చక్కగా ఎందుకు గుర్తుందంటే, చూసారా ఆ చిన్న పిల్లవాడు అమ్మా నాన్న చనిపోతే ఈవెన్ గుళ్ళో పంతులు గారు కూడా అంటే అందరితో పాటు సమన్యాయం చేయకుండా ఆ అబ్బాయిని పక్కకు లాగి నువ్వు తర్వాత రా అంటున్నాడే అని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. కొద్దిసేపటి తర్వాత అందరికీ ఆ యొక్క ప్రసాదాలు పంచిన తర్వాత ఆ పంతులు గారు విస్తర నిండా, అంటే మామూలుగా అయితే ఓ చిన్న కప్పులో అందరికీ ఒక స్పూను లేదా ఒక ముద్ద పెట్టేది, ఓ విస్తర నిండా అంటే మిగిలిన ఆ యొక్క ప్రసాదాన్ని తీసుకొని అంటే ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి వెతుకుంటూ వెళ్ళి, నాన్న ఇందాక నేనైతే కనుక నీకు కొద్దిగానే పెట్టేవాడిని అందరితో పాటు, కానీ నీకు మరింత పెట్టాలి అన్న ఉద్దేశంతో అంటే కనుక నేను నిన్ను తర్వాత రమ్మన్నాను, అదే పెట్టి పంపిస్తే ఎక్కడ నువ్వు వెళ్ళిపోతావో అన్న ఉద్దేశంతో ఆ రకంగా చేశానన్న, ఇదిగో తీసుకో తిను అని చెప్పి అంటే ఆ రోజు కూడా రా నువ్వేమి అని చెప్పి అతనికి అంటే ఆ యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి మొదట్లో విన్నప్పుడు ఆ సీన్ చూసినప్పుడు ఏంటి అంటే అపార్థం చేసుకోవడం జరిగింది. కానీ ఆ తదుపరి ఏంటి అంటారుగా మరి అంతరార్థం అర్థమైనప్పుడు, పరమార్థం అర్థమైనప్పుడు ఏమిటి అంటారుగా ఆ పంతులు గారు ఎంత మంచి పని చేశారని చెప్పి అనుకోవడం జరిగిందనమాట. మరి ఈ విధంగానే అంటే మన కంపెనీ కూడా ఈ ప్రపోజ్డ్ మార్కెటింగ్ ప్లాన్ ని మనందరికీ కూడా తీసుకురావడం జరిగింది. అంతెందుకు ఈవెన్ అంటే నా ఫ్యామిలీనే తీసుకుంటే పెళ్ళైన కొత్తలో నాకు సింగిల్ బెడ్రూమ్ సరిపోయేది. మరి మా అమ్మా నాన్న కూడా నాతో పాటు రావాలి అనుకున్నప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ సరిపోతుంది. మరి నా యొక్క డబుల్ బెడ్రూమ్ ఈరోజు సరిపోతుందా అంటే సరిపోదు. ఇప్పుడు నేను ఏదైనా ఇల్లు తీసుకోవాలి, ఏదైనా ఇల్లు మారాలి అంటే డబల్కి బదులుగా ట్రిపుల్ బెడ్రూమ్ అవసరం అంటారా కాదంటారా? ఎందుకంటే మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు. అదేవిధంగా మన కంపెనీ 2000 సంవత్సరంలో పుట్టి 23 సంవత్సరాల అనుభవాన్ని సంతరించుకుని చాలా 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 పెద్దదిగా, ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఓ ఐడెంటిటీ అంటే చిన్న అంటే ఉప్పు లాంటి వస్తువును కూడా, ఇంకా చెప్పాలంటే ₹1 షాంపూని కూడా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రవేశపెట్టి ఓ సంచలనాన్ని సృష్టించింది. ఇంకా చెప్పాలంటే 100 సంవత్సరాల చరిత్ర గల కంపెనీ కూడా అమ్మలేని అంటే ఇవ్వలేని నాణ్యతతో, అంటే అంతకంటే ఎక్కువ నాణ్యతతోటి, అంత మధ్య తక్కువ ధరతోటి ఉప్పు లాంటి ప్రోడక్ట్ ను కూడా అందజేస్తుంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే ఓ భుజియా లేదు ఏదైనా పేరు చెప్పినప్పుడు గుర్తొచ్చే ఆ కంపెనీ వాడే కుకింగ్ ఆయిల్ కంటే కూడా చాలా చాలా ఖూబ్సూరత్ అంటే అపురూపమైన అంటే కుకింగ్ ఆయిల్ ను ఉపయోగించి మన కంపెనీ అంటే ఈ యొక్క శావరీస్, స్వీట్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తుంది. ఈ విధంగా అంటే సంచలనాలకి ఇంకా చెప్పాలంటే ఓ డైరెక్ట్ సెల్లింగ్ అంటే అక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, మధ్యవర్తుల ప్రమేయం ఉండదు అంటారు, కానీ అక్కడ ధరలు ఎక్కువ అనేదాన్ని అంటే అది కాదు, అక్కడ ఇక్కడ జరుగుతుందేమో, కానీ ఆర్సిఎంలో అది కాదు. ఆర్సిఎంలో ధరలు తక్కువ, నాణ్యత ఎక్కువ, మధ్యవర్తుల ప్రమేయం లేని కారణంగానే ఇది సాధ్యం 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 అంటూ ఓ సంచలనానికి కేంద్ర బిందువు మన ఆర్సిఎం కంపెనీ. మన ఆర్సిఎం కంపెనీలో మనం ఈ ప్రోడక్ట్లన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నందుకు మనం ఎంత హ్యాపీగా ఫీల్ కావాలంటే అంత హ్యాపీగా ఫీల్ కావాలి, అంత గొప్పగా అంటే మనము ముందుకు అర్థం చేసుకున్నప్పుడే వెళ్ళగలము అని చెప్పడమే ఇక్కడ నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఇక మన మెయిన్ టాపిక్ వస్తే, మన మెయిన్ టాపిక్ ఈరోజు ఏమిటి,
పాత ప్లాన్ ఏమిటి, కొత్త ప్లాన్ ఏమిటి, పాత ప్లాన్లో ఉన్నదేమిటి, కొత్త ప్లాన్లో లేనిదేమిటి, పాత ప్లాన్లో లేనిదేమిటి, కొత్త ప్లాన్లో ఉన్నదేమిటి, ఏది ఎందుకు కంపెనీ ఈ విధంగా చేసింది అన్న విషయాల్ని మనము ఈరోజు అర్థం చేసుకుంటే మనము రెట్టించిన ఉత్సాహంతో మార్కెట్లో మనం మన ప్రోడక్ట్ను పరిచయం చేయడము, అలాగే మన ఇంట్లో కూడా వాడుకోవడము జరుగుతుందని మన మెయిన్ టాపిక్కి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ మీరు ఈ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే కనుక ఆర్సిఎం ఓల్డ్ ప్లాన్ అని చెప్పి రెడ్ అక్షరాలతోటి, ఆ తర్వాత ఆర్సిఎం ప్రపోజ్డ్ ప్లాన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/5/2023 అంటూ అంటే కనుక కంపారిజన్ చార్ట్ ఉంది. అందులో ఒక్కొక్క దాన్ని సుమారు 7 కాలమ్స్ ఉన్నాయి, అంటే కనుక 7 పాయింట్స్ ఉన్నాయి. ఆ 7 పాయింట్స్ని ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఆ 7 పాయింట్లలో కూడా మొదటి పాయింటే మనకి ఏదైనా కూడా పించింగ్ చేసేది లేదా ఇబ్బందిగా అనిపించేది ఏదైనా ఉంది అంటే కనుక ఆ మొదటి ఒక పాయింట్ మాత్రమే. మిగిలిన 6 పాయింట్లు కూడా చాలా చాలా చక్కగా, చాలా చాలా మంచిగా, ఇంకా చెప్పాలంటే కనుక ఆ ఒకటిలో మిస్ అయిన దాన్ని కలిపి మనకు అందించేలా ఉన్నాయా లేదా అన్నది నేను చెప్పడం కాదు, కూలంకుషంగా విన్న తర్వాత మీకు మీరు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంతేకాదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నోట్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ తదుపరి ఏమిటి అంటే మీరందరూ కూడా మీ ప్రశ్నలని మీ సందేహాలని కూడా తీర్చుకోవచ్చు అన్నదే ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి మొదటిది పర్ఫార్మెన్స్ బోనస్. గత ప్లాన్లో 10 నుంచి 32% ఉన్నది, ప్రజెంట్ ప్లాన్లో 2 నుంచి 22% ఉన్నది. ఇంకా చెప్పాలి అంటే కనుక గతంలో 100 పీవీల నుండి మన యొక్క పర్ఫార్మెన్స్ బోనస్ స్టార్ట్ అయ్యేది. కొత్త ప్లాన్లో ఏమిటి అంటే కనుక 5000+ పీవీలు అయినప్పుడే మనకి 2% అనేది స్టార్ట్ కాబోతుంది ఫ్రెండ్స్. మరి అదొక్కటే ఇక్కడ ఎవరికైనా కూడా ఫస్ట్ అంటే కనుక ఇబ్బందిని అంటే కనుక అపార్థాన్ని కలిగించేది. కానీ మరి ఈ యొక్క పరమార్థం తెలుసుకున్నారు అంటే కనుక ఇంకా 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 చక్కగా ఈ ప్లాన్ ఉంటుంది. అది ఏమిటి అన్నది కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి రెండో పాయింట్ చూశారు అంటే కనుక ఇక్కడ కన్సిస్టెన్సీ గిఫ్ట్ ప్రోడక్ట్స్. అంటే గతంలో కూడా ఏమిటి అంటే కనుక కంపెనీ అప్పుడప్పుడు ఎప్పుడో ఆ డిస్ప్లే వాళ్ళు బిగిన్ చేసిన కొత్తలో 6 నెలల పాటు కొనుగోలు చేస్తే కొన్ని ప్రోడక్ట్లని మనందరికీ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అంటే సుమారు 1-1.5 సంవత్సరం పాటు ఏ విధమైన ఆఫర్ ప్రోడక్ట్లు ఇవ్వలేదు. ఈ మధ్య రీసెంట్గా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మాత్రము కంపెనీ మళ్ళీ కూడా అంటే ఈ యొక్క కన్సిస్టెన్సీ ఆఫర్ని పెట్టడం జరిగింది. మరి అప్పుడు కూడా ఏంటంటే రకరకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. అంటే మొదట్లో పెట్టినప్పుడు కంపెనీ ఏంటి అంటే ఈ ఫలానా ప్రోడక్ట్లు మాత్రమే మీకు గిఫ్ట్ రూపంలో రిడీమ్ చేసేదానికి అవకాశం కల్పిస్తాము, మీరు ఏదో ధ్రువం గోధుమ పిండి అడిగినా లేదా హెల్త్ కార్డు వంట నూనె అడిగినా కూడా ఇచ్చే వాళ్ళము, ఇవ్వలేము అని చెప్పింది. కానీ రీసెంట్గా పరిచయం చేసిన ఈ ప్లాన్లో మాత్రము ఇస్తాము అని చెప్పింది, ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే అక్కడ 1500 పీవీలు కొనుగోలు చేసిన వాళ్ళకి 1000 మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మన ఈ కొత్త ప్లాన్ చూశారు అంటే ఈ యొక్క అంటే 6 నెలల పాటు సావాసం చేస్తే వీడు వాడవుతాడు అని చెప్పి పాతకాలపు సామెత ఉంది. మరి 6 నెలల పాటు మన ప్రోడక్ట్లు ప్రతి కుటుంబానికి వాడించాలి. 6 నెలల పాటు వాడిన తర్వాత 7వ నెల అంటే ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా మీ అందరికీ చెప్తున్నానంటే ఇచ్చేదేదో కంపెనీ ఇస్తుంది, అదేదో 6 నెలల తర్వాత ఇచ్చేదాన్ని తర్వాత ఇచ్చే బదులు ఏ నెలకు ఆ నెల కావాలంటే ప్రపోర్షనేట్గా కూడా ఇవ్వవచ్చు కదా అని అంటే నేను మన దామ్లే సార్ని డౌట్ అడిగినప్పుడు ఆయన ఇచ్చిన వివరణ ఏమిటి అంటే 6 నెలల పాటు ఒక కుటుంబము పూర్తి స్థాయిలో మన ప్రోడక్ట్లు ఉపయోగించారు అంటే 7వ నెల బయట కొట్టులో నుంచి సామాన్లు తెచ్చుకొని ఇంట్లో వాడినప్పుడు వాళ్ళకు మార్పు ఇట్టాగే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి అంటే ఒక ఆరోగ్యకరమైన ప్రోడక్ట్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా అందజేసిన అంటే మళ్ళీ మళ్ళీ అంటే సిస్టమ్ తోటి అనుసంధానమై ఉంటారు. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే 6 నెలల తర్వాత ఇచ్చినప్పుడు ఏంటంటే కొంత పెద్ద మొత్తంగా కనబడుతుంది. ఇందాక 50-100 అన్నట్టుగా ఏ నెలకు ఆ నెల ఇచ్చినప్పుడు చాలా చాలా చిన్న మొత్తంగా కలిపినప్పుడు ఏంటంటే అది నెగ్లిజిబుల్గా ఉంటుంది. కాబట్టి కంపెనీ 6 నెలలు కన్సిస్టెన్సీ, 6 నెలల తర్వాత అంటే అక్కడ పర్ఫార్మెన్స్ బోనస్లో ఏ మొత్తాన్ని అయితే తగ్గించిందో ఆ మొత్తానికంటే కూడా ఎక్కువగా ఇంకా చెప్పాలంటే 6 నెలల తదుపరి మనము ఏమిటి అంటే వడ్డీ కట్టుకున్నా కూడా మనకి కలిసి కట్టుగా వచ్చేటట్లుగా అంటే 100 పీవీల నుంచి 1499 పీవీలు వరకు చేసిన వాళ్ళను ఏమిటి అంటే ఆ మొత్తాలని 6 నెలలకు చేసిన మొత్తాన్ని యాడ్ చేసుకుని ఆ మొత్తం మీద 12% అంటే మనకి
డిజిటల్ ఓచర్ ద్వారా అంటే ఆ డిజిటల్ ఓచర్ ని బేస్ చేసుకొని మనం పోయి పర్చేస్ అంటే మన పికప్ సెంటర్లకు వెళ్ళి ఫ్రీగా ఆ ప్రోడక్ట్ను పొందేలాగా కంపెనీ మనకి అవకాశాన్ని ఇచ్చింది ఫ్రెండ్స్. అంటే ఇంతవరకు మనం ఏమిటి అంటే 2000 రూపాయలకి ప్రోడక్ట్లు కొనుగోలు చేసినప్పుడు ఓ 100 పీవీలు వస్తే 2000 రూపాయలు ప్రోడక్ట్ చేసినప్పుడు 1000 పీవీలు వస్తే మనకు ఒక 100 రూపాయలు పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేది. అలా కాకుండా ఏదైనా గోధుమ పిండి ఇటువంటి ఎంటర్గా ప్రోడక్ట్లు పర్చేస్ చేసినప్పుడు ఏమిటి ఎంటర్గా ఇంకా తక్కువ మొత్తంలో ఎంటర్గా 100 రూపాయలు కూడా కాదు, 50 రూపాయలు లేదా 60 రూపాయలు ఇటువంటి చిన్న మొత్తం వచ్చేది. ఆ చిన్న మొత్తం ఎప్పుడో బ్యాంకులో పడ్డప్పుడు అంటారుగా కంపెనీ కూడా ఏమిటి అంటారుగా చిన్న చిన్న మొత్తాలను 500 తదుపరి మొత్తాన్ని మాత్రమే కంపెనీ మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. 500 లోపు మొత్తాలన్నీ కూడా 2 లేదా 3 నెలలకి అంటారుగా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది తీసుకున్నా కూడా ఎవరికి కూడా అంటారుగా ఫీల్ కావట్లేదు, అర్థం కావట్లేదు, ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమిటి అంటే 6 నెలలు అని మనం ఎప్పుడైతే చెప్పామో ప్రతి నెల వాళ్ళు ఏమిటి అంటే 100 పీవీ నుంచి ఎంతకైనా వాళ్ళు కొనుక్కున్నప్పుడు 6 నెలల పాటు చేసిన మొత్తాన్ని అంటారుగా ఈవెన్ చిన్న స్లాబ్ చూడండి అంటారుగా కేవలం మంత్లీ అంటారుగా కేవలం వంట నూనె వాడే వాళ్ళను కూడా విస్మరించకుండా కంపెనీ తాను ఇచ్చే ఆ 10%కి బదులుగా 12% వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లని ఇంకా చెప్పాలి అంటారుగా ఏదేని నెలలో ఒక నెలలో ఎక్కువ మొత్తం కొనుగోలు చేయొచ్చు కదా. ఒక్కోసారి కొందరు ఏం చేస్తుంటారంటారుగా సిస్టాన్ని అంటారుగా ఎస్కేప్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి నెల 100 కొంటుంటారు. చివరి నెలలో 6వ నెలలో 1,00,000 లేకపోతే 50,000 లేకపోతే 40,000 ఏదో అనుకోకుండా ఒక పార్టీ వచ్చినప్పుడు ఎక్కువ మొత్తం కొన్నప్పుడు అటువంటి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని అంటారుగా సిస్టానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో కంపెనీ మ్యాక్సిమం కౌంట్ని 2500గానే పరిగణిస్తాను ఏదేని నెలలో ఈ స్లాబ్లో ఉన్న వాళ్ళకి అని కూడా కంపెనీ తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి 1500 ప్లస్ అలాగే 2500 ప్లస్ అలాగే 5000 ప్లస్ ఈ విధంగా కొనుగోలు చేసిన పీవీల కొనుగోలు చేసిన వాళ్ళకి మరి వారి ఈక్వలెంట్ అంటారుగా 1500 వర్త్ ఆఫ్ డిపి ప్రోడక్ట్స్ 2500 స్లాబ్లో ఉన్న వాళ్ళకి 2500, 5000లో ఉన్న వాళ్ళకి 5000 ఈ విధంగా మనము లెక్కేసుకుంటే మనము అంటారుగా 1500 ఇంటూ 6 నెలలు 1500 ఇంటూ 6 అంటే 9000 మనకి 1500 రూపాయల డిపి ప్రోడక్ట్లు ఇచ్చినప్పుడు మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని లెక్క కడితే అక్కడే మీరు మన స్క్రీన్ మీదే చూడొచ్చు 16.66గా ఉండటానికి కూడా మీరు గమనించవచ్చు. అంటే ఇక్కడ 10% మనకు బోనస్ తగ్గినా కూడా కంపెనీ ఇక్కడ 16.66% తోటి అంటే మనకి ప్రోడక్ట్లని అంటే సర్దుబాటు చేస్తుంది. మరి దానికంటే ఎక్కువ అంటారా తక్కువ అంటారా కూడా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఈ మొత్తాన్ని కూడా మీరు ఎంత కాలం లోపల అంటే నేనేదో 2 సంవత్సరం తర్వాత పోతాను 2 నెలల తర్వాత పోతాను అని కూడా అంటే వీలు కాదు నన్న. ఈ యొక్క డిజిటల్ కూపన్ డిజిటల్ ఓచర్ మీకు వచ్చిన తదుపరి 45 రోజుల నుంచి 135 రోజుల లోపు మీరు వెళ్ళి అంటారుగా దగ్గరున్న పికప్ సెంటర్ లేదా వండర్ వరల్డ్ లేదా వండర్ క్విక్లేకి వెళ్ళి ఈ యొక్క ఓచర్ని రిడీమ్ చేసుకుని ఫ్రీ గిఫ్ట్ ప్రోడక్ట్లని పొందండి. అది కూడా ఒకళ్ళకి ఏంటంటే 1000 రూపాయల ప్రోడక్ట్లు వచ్చినప్పుడు మరి పికప్ సెంటర్ వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క ప్రోడక్ట్కి అంటారుగా 10 రూపాయల షాంపూలు ఒకసారి, 25 రూపాయల సబ్బు ఒకసారి, 180 రూపాయల ఆయిల్ ప్యాకెట్ ఒకసారి, 100 రూపాయల గోధుమ పిండి ప్యాకెట్ ఇలా మళ్ళీ రిపిటేటివ్గా వెళ్తే కనుక పికప్ సెంటర్ వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది అన్న ఉద్దేశంతో మ్యాక్సిమం ఎవరైనా కూడా 3 మార్లు మ్యాక్సిమం 3 టైమ్స్ లోపల ఈ యొక్క ఆఫర్ గిఫ్ట్ ప్రోడక్ట్ల మొత్తాన్ని రిడీమ్ చేసుకోవాలని ఎంత దూరదృష్టితోటి ఎంత సునిశ్చితంగా ఆలోచించి పెట్టిందో మనకి ఇక్కడే అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి 6 నెలల పాటు అన్నప్పుడు ఏదైనా ఇంట్లో ఎప్పుడైనా అనుకోకుండా ఒక పెళ్లి పడవచ్చు, లేదంటే ఇంట్లో ఎవరైనా ఎక్స్పైర్ కావచ్చు, లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి రావచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మరి 6 నెలల్లో ఒక్క నెల మిస్ చేసినా కూడా ప్రోడక్ట్లు మిస్ అవుతాం కదా అని అన్న ప్రశ్న కూడా సమాధానంగా ఎవరైనా ఏదేని 1 నెల పాటు కొనుగోలు చేయకపోతే వచ్చే నెల 2వ నెలలో ఆ యొక్క ప్రోడక్ట్లని అంటారుగా సర్దుబాటు అంటారుగా కొనుగోలు ద్వారా సర్దుబాటు చేసుకున్నప్పుడు అంటే టోటల్ 6 నెలల లోపు టార్గెట్ ఫుల్ఫిల్ కావాలి. మరి ఏదైనా 1 నెల కొనుగోలు చేయకపోయినా కూడా ఈ ఎగ్జంప్షన్ ఇస్తున్నామని చెప్పి 1 నెల రిలాక్సేషన్ కూడా ఇవ్వడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి మన ఆర్సిఎం కంపెనీకి తోడుగా ధీటుగా మన బ్రాండ్ పార్ట్నర్స్ అయిన న్యూట్రీ చార్జ్ గతంలో ఎప్పుడు కూడా న్యూట్రీ చార్జ్ మాత్రమే ముందుండి అంటే డబల్ డమాల్ ఆఫర్లో పాల్గొనేది. మరి ఇప్పుడు ఏమిటి అంటే కీసోల్, వ్యోమిని, గామా ఒరిజినల్ కూడా మేము కూడా అంటే
మీరు కొనుగోలు చేసే ఆ ప్రోడక్ట్లలో ఆయా స్లాబ్స్లో మా ప్రోడక్ట్లు ఉంటే మా వైపు నుంచి కూడా అంటారుగా ఆర్సీఎం వైపు నుంచే కాకుండా మా వైపు నుంచి కూడా ఈక్వలెంట్ అంటారుగా 100 నుంచి 1499 వాళ్ళకి 12%, 1500 ప్లస్ స్లాబ్లో ఉన్న వాళ్ళకి 1500, 2500 ప్లస్లో ఉన్న వాళ్ళకి 2500, 5000 ప్లస్ అది 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంత ఉన్నా కూడా వాళ్ళకి అంటారుగా మా వైపు నుంచి కూడా అటు ఆర్సీఎం ఇటు డబల్ డమాల్ ఆఫర్లో ఈ మన బ్రాండ్ పార్ట్నర్స్ కూడా అంటే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అంటే అక్కడ 16 మళ్ళీ ఇక్కడ ఇంకొక 16 కలుపుకుంటే ఏమైపోయింది, 32 నుంచి 33 అయిందంటారా, కాలేదంటారా? మరి గతంలో ఓన్లీ అంటే కనుక న్యూట్రీ చార్జ్ వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమిటి అంటే కనుక వ్యోమిని, గామా ఒరిజినాలు, కీసోలు, మరి వీళ్ళు మాత్రమే కాకుండా తులసి పెయింట్ వాళ్ళు కూడా ఏమిటి అంటే కనుక వాళ్ళు ఒకళ్ళు కూడా అంటే వాళ్ళ ప్రోడక్ట్ల వరకు అంటే కొనుగోలు చేసిన వారికి ఎక్స్క్లూజివ్గా అంటే కొన్ని ఆఫర్లను కూడా ప్రవేశపెట్టడము జరిగింది. అది ఏమిటో కూడా ఈ రోజు మనం ఈ ప్రోగ్రాంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి డబుల్ డమాల్ ఆఫర్ అన్నది మంచిదంటారా, కాదంటారా? ఇక మూడవది చెప్పాలి అంటే కనుక కన్సిస్టెన్సీ క్యాష్ అవార్డ్. మరి మాక్సిమం 5,000 కొనుక్కున్న వాళ్ళకే ప్రోడక్ట్లు ఇస్తున్నారు. మరి 5,000 కాకుండా మరి 10,000, 25,000, 50,000 ఈ విధంగా చేయడం ఏదైనా తప్ప అంటే కనుక మరి 50,000 వాళ్ళకి 50,000, 25,000 వాళ్ళకి 25,000, 10,000 వాళ్ళకి 10,000 ఈ విధంగా ప్రోడక్ట్లు ఇచ్చుకుంటా పోతే ఏంటి అంటే మార్కెట్లో అండర్ సేల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ అండర్ సేల్ని కూడా అరికట్టే నిమిత్తం ఏమిటి అంటే ఎక్కువ మొత్తంలో కొనుక్కున్న వాళ్ళకి ప్రోడక్ట్లు కాదు నాన్న, మీకు క్యాష్ అంటే రూపంలో అమౌంట్ ఇస్తామని చెప్పి అంటే 10,000 ప్లస్ ప్రోడక్ట్లు అంటే పీవీలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఉచిత అంటే 5,000 ప్లస్ ప్రోడక్ట్ల ఆ యొక్క స్లాబ్లో ఫ్రీ ప్రోడక్ట్లతో పాటు బ్రాండ్ పార్ట్నర్ల యొక్క ఫ్రీ ప్రోడక్ట్లతో పాటుగా కూడా 3,000 రూపాయలని అంటే క్యాష్ రూపంలో రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మరి 25,000 ప్లస్ పీవీలు చేసిన వాళ్ళకి 12,500, 50,000 ప్లస్ చేసిన వాళ్ళకి 30,000 రూపాయలని. మరి వీటిని కూడా ఒక పర్సెంటేజ్ రూపంలో లెక్క వేసినప్పుడు ఏమిటి అంటే అక్కడ మీరు సైడ్లో చూస్తే కనుక 5% అంటే 10,000 స్టెప్ చేసిన వాళ్ళకి 3,000 రూపాయల అమౌంట్ అంటే 5% గాను, 25,000 ప్లస్ స్లాబ్లో ఉన్న వాళ్ళకి 8.33% గాను, 50,000 ప్లస్ స్లాబ్లో ఉన్న వాళ్ళకి 10%గా ఉండడానికి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. మరి ఇందులో న్యూట్రీ చార్జ్ ప్రోడక్ట్లు ఉంటే కనుక మేము కూడా అంటే క్యాష్ డబ్బులు ఇస్తామని చెప్పి మన న్యూట్రీ చార్జ్ వాళ్ళు కూడా ఏంటి అంటే 10,000 ప్లస్ న్యూట్రీ చార్జ్ ప్రోడక్ట్లు ఉన్నప్పుడు అటు ఆర్సీఎం వాళ్ళతోటి యాజ్ యూజువల్ 3,000 తీసుకోండి, మేము ఇంకా ఒక 2,000 కలిపి 5,000 అంటే మొత్తం మీరు 8,000 రూపాయలు. అలాగే 25,000 ప్లస్ మీరు కనుక చేశారంటే మేము కూడా 12,500, 50,000 ప్లస్ న్యూట్రీ చార్జ్ చేస్తే కనుక మీకు మళ్ళీ అంటే ఆర్సీఎం కంపెనీ వాళ్ళు ఇచ్చే 30,000 కాకుండా మేము కూడా ఒక 30,000 రూపాయలు మీకు క్యాష్ రూపంలో ఇస్తాము అని చెప్పి అంటే ప్రకటించడం జరిగింది. మరి ఇవన్నీ ఏమిటి అంటే ఇంకా అంటే బాగా బాగా అమ్మేవాడిని ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్ళేలాగా, ఇంకా చెప్పాలంటే 50,000 తర్వాత 1,00,000 చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 50,000 తాలూకు స్లాబ్ తాలూకు ఏమేమి వస్తాయో అవన్నీ కూడా ఇన్ మల్టిపుల్స్ 1,00,000 తాలూకు. అలాగే 1,50,000 చేశారు, అప్పుడు ఏంటి అంటే 3 టైమ్స్ అంటే 3 సార్లు క్యాష్ రివార్డు, 3 సార్లు ఫ్రీ ప్రోడక్ట్లు వచ్చేలాగా కూడా అంటే కంపెనీ అంటే పనిచేసేవాడిని ఇంకా ఉత్సాహంతో పనిచేసేలాగా హక్కున చేర్చుకునేలాగా, ఇంకా చెప్పాలంటే అండర్ సేల్లో అతను అంటే ఈ యొక్క రకరకాల మాధ్యమాల ద్వారా వెళ్ళి అక్కడ తక్కువ ధరలకి అమ్మి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కనపడుతుందని నేను ఈ యొక్క ప్రోగ్రామ్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఇంకా చెప్పాలి అంటే 5వ పాయింట్ పర్చేసర్ క్లబ్ అనే ఓ కొత్త క్లబ్ని ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఈ పర్చేసర్ క్లబ్లో ఏమిటి అంటే ఈ యొక్క పర్చేసర్ క్లబ్లోకి ఎంటర్ కావాలి అంటే ప్రతి నెల కూడా మనము 100 నుంచి 5,000 పీవీల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరి ఈ మంత్ 100, నెక్స్ట్ మంత్ 2,000, నెక్స్ట్ మంత్ 200, ఏది కొన్నా కూడా 100 ప్లస్ 2,000 ప్లస్ 200 ఈ విధంగా మనం కొన్న మొత్తాన్ని కూడా అంటే అక్యుములేట్ చేసుకుంటూ ఎప్పుడైతే మనం మొత్తము కొనుగోలు 50,000 అవుతుందో అప్పుడు మనకి దాని తాలూకు అంటే ఈ క్లబ్లో ఉన్న వాళ్ళకి మొదటి 5,000 రూపాయల వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లకి ఒక 10% అంటే బోనస్ రూపంలో ఇచ్చేదానికి కూడా కంపెనీ సిద్ధమైంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా ఎందుకు చేస్తుంది, ఏమిటి అంటే దీని వెనకాల రహస్యం ఏమిటి అంటే కనుక మార్కెట్లో ఏమైపోతుందంటే ఫ్రెండ్స్, కొందరు పీవీలని అమ్ముకుంటున్నారు, కొందరు ఏంటి అంటే పీవీలని కొనుగోలు చేసి అంటే
కొన్ని రకాల అంటారు స్లాబ్ ఏదైనా టచ్ అయ్యేదానికి కూడా అంటారు కొన్ని రకాల మ్యానుపులేషన్స్ చేస్తున్నట్టుగా కూడా కంపెనీ దృష్టికి వచ్చినప్పుడు వాటన్నిటికీ అరికట్టేదానికి అంటారు కొద్ది కాలం పాటు అంటే 32% ఉన్న ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక మెయిన్ లెగ్ బాగా బాగా పెరుగుతూ ఉంటుంది, మరి రెండో లైన్లో కూడా ఏదో అంటే తాపత్రయంతో 1,15,000 చేసుకుంటే రాయల్టీ వస్తుంది కదా అని చెప్పి ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్లు కొంటే 32% మీరు లెస్ చేసుకుని కూడా మీకు అంటే డబ్బులు ఇస్తాను, మీరు నా ఐడి పేరుతోటి కొనుగోలు చేయండి అన్న వాళ్ళకి కూడా చెక్ పెట్టేలాగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళు అటువైపు కూడా ఆలోచించేదానికి కూడా వీలు లేకుండా చేస్తే బిజినెస్ చేస్తాము, లేదంటే గమ్మున మన ఇంటికి ప్రోడక్ట్లు వాడుకుంటున్నాము, అది కూడా లేదు అంటే గమ్మున సిస్టంలోంచి అంటే వైదొలుగుతాము అనేలాగా అంటే 10 నెలల పాటు వాళ్ళు అంటే ఇటువైపు కన్నెత్తి చూడకుండా ఏమిటి అంటే మ్యాక్సిమం అంటే మీరు కొందరు ఏమవుతుంది, మళ్ళీ ఒక నెల 50,000 పాటు కొనుగోలు చేశారనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి 10% వస్తుంది కదా, ఆ మొదటి 5,000 కూడా దాన్ని కూడా అంటే కంపెనీ అంటే దృష్టిలో పెట్టుకుని 50,000 మీరు ఈ మంత్ లక్ష చేసినా కూడా ఈ పర్చేసర్ క్లబ్ నిమిత్తము కేవలం 5,000 మొత్తాన్ని మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాము. ఆ విధంగా 50,000 మొత్తం అయిన తర్వాత అంటే ఎవరైనా కూడా ప్రతి నెల 5,000 చొప్పున పీవీలో చొప్పున పర్చేస్ చేస్తున్నా కూడా ఈ పర్చేసర్ క్లబ్ తాలూకు 10% అందుకోవాలంటే 10 నెలల సమయం పడుతుంది. ఆ 10 నెలల సమయం తర్వాత ఏమిటి అంటే తాను కొనుగోలు చేసే ప్రతి అంటే ఆ ప్రోడక్ట్కి కూడా 10% అంటే ఇందాక మనం అక్కడ పోయింది లేదు తగ్గించారు అనే దానికి కూడా అంటే అదనంగా క్యాష్ రివార్డ్స్, ఫ్రీ ప్రోడక్ట్స్, డబల్ డమాల్ ఆఫర్లు ఇవ్వడమే కాకుండా ఆ 10% కూడా అంటే ఒక ఫ్యామిలీ ఇంటికి వాడుకునే ఫ్యామిలీ ఖచ్చితంగా అంటే కొనసాగించేలాగా అదనంగా కూడా అంటారు ఈ పర్చేసర్ క్లబ్ ద్వారా మనందరికీ అంటారు అందజేయడము జరుగుతుంది ఫ్రెండ్స్. మరి అంతేకాదు చివరివి ఇంకా 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 అంటే చాలా 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 గొప్పగా అంటే సిస్టంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఏంటంటే గతంలో చాలు కేవైసీ ఇస్తే చాలు సిస్టంలోకి వాళ్ళు ఎంటర్ చేసి ఈ నెల 2,000 కొనుక్కో అని చెప్పి ఒకవేళ వాళ్ళు కొనుక్కోకపోయినా కూడా మనమే కొనుగోలు చేసి అంటే ఈ విధంగా అంటే చేసేవాళ్ళము. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఏంటి అంటే మంత్లీ వైటల్ గ్రోత్ బోనస్, అలాగే ఇయర్లీ గ్రోత్ బోనస్, ఇంకా చెప్పాలంటే పికప్ సెంటర్ వాళ్ళు కూడా ఏంటి అంటే ఆ పికప్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు పార్షియాలిటీ, తన టీం అయితే ఒక రకంగాను బయట టీం అయితే ఒక రకంగాను, ఒక లీడర్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఏంటి అంటే తన టీం అయితే ఒక రకంగా అదర్ టీం అయితే ఇంకో రకంగా కూడా పార్షియాలిటీ నీ కూడా విడనాడి అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ఉండేలాగా ఏంటి అంటే కంపెనీ మొత్తం టర్న్ ఓవర్ అంటే ఈ నెలలో మొత్తం ఎన్ని కోట్ల టర్నోవర్ జరిగింది, మరి అన్ని కోట్ల టర్నోవర్కి ఎన్ని కోట్ల పీవీలు వచ్చాయి, మరి ఆ పీవీల మీద ఒక 1% మొత్తాన్ని వెచ్చించి స్పేర్ చేసి పక్కకు తీసి ఆ మొత్తాన్ని కూడా ఏంటి అంటారుగా మంత్లీ వైటల్ గ్రోత్ బోనస్, ఇయర్లీ వైటల్ గ్రోత్ బోనస్ అని చెప్పి వైటల్ పిన్, ఓపెనర్, ఈగల్, రన్నర్, విన్నర్, స్టార్ పిన్ వాళ్ళకి ఈ విధంగా ఏంటి అంటారుగా 1 2 3 4 5 అంటారుగా మనం వాళ్ళు అంటారుగా ఉన్న బేస్ను బేస్ చేసుకుని అంటారుగా బి లెగ్లో జరిగే బిజినెస్ ప్రాతిపదికగా తీసుకుని, ఇంకా చెప్పాలంటారుగా దీనికి బేస్ మంత్గా ఫిబ్రవరి నెల అంటే ఫిబ్రవరి నెలలో మన బి లైన్లో మనకి ఎంత బిజినెస్ జరిగింది, మరి ఆ బిజినెస్ మెయింటైన్ కావాలి తదుపరి నెలల్లో, లేదు అంటే అడిషన్ కావాలి కానీ తగ్గితే ఒప్పుకోదు, తగ్గితే మనకు పాయింట్లు కంపెనీ అందచేయదు. మరి ఆ పాయింట్ల కోసం మనం ఏం చేస్తాము, సిస్టంలోకి వచ్చాము, ఈ నెల కొన్నాడు, ఆ తర్వాత ఏదేని అంటే ఇబ్బందుల రీత్యా ప్రోడక్ట్ లభ్యత కాని రీత్యా దూరంగా రిమోట్ ఏరియాలో ఉన్న రీత్యా కూడా అతను ప్రోడక్ట్లు కొనుగోలు చేయకపోయినా కూడా అతనితోటి అంటే ఫాలోఅప్ చేసి ప్రతి లీడర్ కూడా అంటే వారి లెవెల్స్ ఎప్పటికప్పుడు ఏదో స్టార్ పిన్ అనిపించుకున్నాము లేదా ఫలానా పిన్ అనిపించుకున్నామని చెప్పి ఆ తర్వాత మెయింటైన్ కాకుండా ఉన్నా కూడా అంటే కొనసాగిస్తూ ఉండదానికి కూడా చెక్ పెడుతూ కంపెనీ ఏమిటి అంటే కనుక ప్రతి ఒక్కరిని కూడా అంటే కనుక మీ గ్రోత్ చూపించండి లేదా లెవెల్ మెయింటైన్ చేయండి, కొంత మేరకు తగ్గినా కూడా మనకి పాయింట్స్ అనేది యాడ్ కావు. ఇంకా ఒక్క ముక్కలో మీ అందరికీ సులభంగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కనుక నా పర్సనల్ పీవీలే సుమారు 70-80 వేల పీవీలు ఉంటున్నాయి ఫ్రెండ్స్. మరి 70-80 వేల పీవీలు ఉన్నప్పుడు అదర్ లెగ్ అంటే బి లెగ్ అనేది బేస్ చేసుకున్నప్పుడు ఏమైపోతుంది, నాకు సింపుల్గా అంటే లెక్కేసుకున్నా కూడా మ్యాక్సిమం 4 నుంచి 5 పాయింట్లు ప్రతి నెల వస్తాయంటారా రావంటారా? మరి 4 to 5 నెలల పాయింట్లు అంటే కనుక ఇక్కడ మీరు ఒక్కొక్క పాయింట్కి సుమారు 900 నుంచి 1000 రూపాయలు రావచ్చు అని చెప్పి అంటే అంచనా వేస్తున్నారు ఈ యొక్క వైటల్ గ్రోత్ పాయింట్ అంటే ప్రతి నెల నాకు అంటే ఆ 4 to 5 పాయింట్లు కలిసినప్పుడు ప్రతి నెల 4 to 5 వేలు అదనంగా ఆదాయం రావడమే కాకుండా ఇయర్లీ మొత్తం అంటే ఒకేసారిగా అంటే నెలకి 4,000 చొప్పున 12 48,000 అంటే ఈ యొక్క మొత్తాలను కూడా ఏంటి అంటే ఎప్పటికప్పుడు మనం ఖర్చు పెట్టుకున్నా కూడా ఏదైనా ఏ ఇయర్ ఎండింగ్ అనేది కొన్ని
పిల్లల స్కూల్ ఫీజులు కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా ఒక వస్తువులు కొనుక్కోవడం కావచ్చు, ఇంటికి బట్టలు కొనుక్కోవడం కావచ్చు, ఇంకా ఇతరత్రాలు కూడా అంటే కనుక ఏ నెలది ఆ నెల ఖర్చులు పెట్టుకున్నా కూడా మంత్లీ ఓ కంపెనీలో మనం పనిచేసినప్పుడు బోనస్ ఏ విధంగా ఇస్తారో, ఇయర్లీ వన్స్ ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఇయర్లీ వన్స్ కూడా ప్రతి ఒక్కరికి అంటే కనుక కొంత లంసం మొత్తాన్ని అందచేయాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరిలో కూడా అంటే కనుక కాంపిటేటివ్నెస్, ఇంకా చెప్పాలంటే కనుక పరిగెత్తుతూ అంటే కనుక చక్కగా అంటే కనుక ప్రతి అంటే కనుక టీమ్మేట్ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రోడక్ట్ లభ్యతని తెలియజేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటాము, ఆ పాయింట్ ఒక్క నెల తగ్గిందనుకోండి, అరే తగ్గిన దాన్ని ఇంకా వదిలిపెట్టకూడదు, నెక్స్ట్ చేయాలి. ఎవరైనా కూడా ఇంతవరకు ఏంటి అంటే కేవైసీ ఇస్తే చాలు వాళ్ళ సిస్టంలో తీసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు అలా కాదు బాబు, నువ్వు ప్రోడక్ట్లు వాడి పూర్తి స్థాయిలో ఉంటేనే నువ్వు చెప్తా అంటే నేను చెప్పినట్లు అంటే వింటా అంటేనే అంటే ఆచితూచి అంటే ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఐఐటి ఇటువంటి ఎగ్జామ్స్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏముంటుంది అంటే మైనస్ మార్క్స్ కూడా ఉంటాయి. మామూలుగా మైనస్ మార్కు లేకపోతే ఏం చేస్తాం, గుడ్డిలో మెల్లగా మల్టిపుల్ చాయిస్కు ఏబిసిడి ఏదో ఒక దాంట్లో కూడా ఒకదాన్ని పెట్టినా కూడా కొన్ని ర్యాండమ్గా అంటే తెలియకుండా కూడా కొన్ని పాయింట్లు, కొన్ని మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మైనస్ మార్కులు పెట్టారో అప్పుడు ఏమైపోతుంది, ఆచితూచి 100% కాన్ఫిడెంట్గా ఉంటేనే ఆ యొక్క ప్రశ్నకి మనము ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే కంపెనీ ఏమిటి అంటారుగా, బేస్ మంత్ ఫిబ్రవరి, బీలెగ్ మీ యొక్క పీవీలు ఎంత ఉందో దానిలో మీరు దాన్ని అలాగే మెయింటైన్ చేయాలి, లేదా గ్రోత్ లెవెల్లోకి తీసుకోవాలి. అప్పుడు ఏమిటి అంటారుగా మీరు ఉన్న పిన్ లెవెల్ని బేస్ చేసుకుని పాయింట్స్ యాడ్ చేస్తాము. ఈ విధంగా త్రూఅవుట్ ఇండియాలో ఉన్న అందరూ వైటల్ పిన్ హోల్డర్స్లో వారి పాయింట్స్ అంటారుగా మొత్తం ఎన్ని కోట్ల డబ్బులు ఉంది, ఎన్ని పాయింట్లు ఉన్నాయి, మరి ఆ కోట్ల డబ్బులు డివైడ్ బై పాయింట్స్ వెచ్చించి ఏ నెలకు ఆ నెల మీకు ఈ యొక్క వైటల్ గ్రోత్ బోనస్ కూడా ఇద్దాము అన్నప్పుడు ఏమిటి అంటారుగా, ఇప్పుడు ఎవరినైనా కూడా మనం సిస్టంలోకి తెచ్చినప్పుడు మరి ఆ నెక్స్ట్ మంత్ అతను కొనుగోలు చేయకపోతే ఏమవుతుంది, మన గ్రోత్ పడిపోతుంది. మన గ్రోత్ పడిపోయినప్పుడు ఏం చేస్తాము, మనం ఇంకో కొత్త వ్యక్తిని లేదా మనమే సొంతంగా ఇంకొంచెం ఎక్కువ పర్చేజ్ చేయడము, లేదంటే ఆ వ్యక్తిని ఇంకా చెప్పాలంటే అతనికి బ్రెయిన్ వాష్ కావచ్చు, లేకపోతే అతను ఉన్న అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ కావచ్చు, అతనికి ఉన్న ఇబ్బందుల్ని అంటారుగా క్లియర్ చేసి అతన్ని కూడా, ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్లు 3 నుంచి 6 నెలల పాటు మన ప్రోడక్ట్లు వాడుకున్నారు అంటే ఆ తర్వాత సిస్టమే చూసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అంటారుగా సిస్టంలో ఉండేలాగా కంపెనీ దూరదృష్టితో ఆలోచించి ఈ యొక్క మంత్లీ వైటల్ గ్రోత్ బోనస్ అలాగే ఇయర్లీ గ్రోత్ బోనస్ ని కూడా మనందరికీ అందజేసింది. మరి ఆ ఒక్క పాయింట్ను మినహాయిస్తే మిగతా ఉన్న 6 పాయింట్లు అంటే మంచిదంటారా కాదంటారా, అంతకంటే ఎక్కువ వస్తుందా లేదా తక్కువ వస్తుందా, కంపెనీ ఏదైనా కూడా తన దగ్గర దాచుకోవాలి, తక్కువగా ఇవ్వాలన్న ఆలోచనలో ఉందా, ఇంకా ఎక్కువగా ఇవ్వాలన్న ఆలోచనలో ఉందా అన్నది ఒక్కసారి మనము అర్థం చేసుకున్నాము అంటే ఎవరము కూడా ఈ యొక్క ఛాన్స్ను మిస్ చేసుకోకుండా ఇంతవరకు మనం చేసే పనిలో చేంజ్ని అంటారుగా తీసుకువచ్చి గ్రోత్ వైపు వెళుతూ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటారుగా గతంలో తీసుకునే మొత్తాల కంటే ఇంకా ఎక్కువ మొత్తాలని అందుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు రాయల్టీ మనకు వైటల్ పిన్లో ఉన్న వాళ్ళకే కాదు, రాయల్టీ వాళ్ళకి అలాగే టెక్నికల్ వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే సీనియర్ టెక్నికల్ అని చెప్పి ఇంకో కేటగిరీని కూడా రూపొందించి వాళ్ళకి కూడా అంటారుగా మంత్లీ అండ్ ఇయర్లీ రాయల్టీ గ్రోత్ బోనస్ ని కూడా కంపెనీ కలగజేసింది. అంతేకాదు వాళ్ళకు కూడా ఈ యొక్క పాయింట్ల తాలూకు మొత్తాలని పొందాలి అంటే కనుక ఇట్ ఈజ్ కంపల్సరీ. ఇక్కడ ఈ యొక్క స్లైడ్లో ఉన్న చిట్ట చివరి పాయింట్ చూడండి, ఇట్ ఈజ్ కంపల్సరీ ఫర్ రాయల్టీ అచీవర్స్ టు కండక్ట్ 2 మీటింగ్స్ ఇన్ ఏ మంత్ అట్ వండర్ వరల్డ్ క్విక్ టు అర్న్ పాయింట్స్. అంటే ఏదేని రాయల్టీ పర్సన్ ఈ యొక్క రాయల్టీ గ్రోత్ బోనస్ తాలూకు పాయింట్లు అందుకోవాలంటే ప్రతి నెల ఏదేని 2 పికప్ సెంటర్లు లేదా వండర్ వరల్డ్ క్విక్ ఇటువంటి వాటిల్లో ఆ వ్యక్తి 2 మీటింగ్స్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఆఫ్ సచ్ మీటింగ్స్ టు బి గివెన్ 15 days ప్రియర్ అండ్ అంటే ఆ యొక్క మీటింగ్ ను కండక్ట్, నేను ఫలానా చోట ఫలానా తేదీన మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నాను అనే విషయాన్ని 15 రోజుల ముందే కంపెనీకి తెలియజేయాలి. మరి మీటింగ్ చేసిన తదుపరి అక్కడ ఉన్న పిక్చర్స్ ను ఇవన్నీ తీసుకుని అంటారుగా 7 రోజుల లోపు కంపెనీ యొక్క వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేయాలని చెప్పి రాయల్టీ వాళ్ళకు ఈ యొక్క రూల్ అండ్ రెగ్యులేషన్ పెట్టడం జరిగింది. మరి దీని కారణంగా ఏంటి అంటారుగా ఈరోజు ఈ రాయల్టీ వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క పాయింట్కి సుమారు అంటారుగా చాలా పెద్ద మొత్తంలోనే అంటారుగా ఇందాక వైటల్ వాళ్ళకి చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఏంటి అంటారుగా 10,000 రూపాయల వర్త ప్రోడక్ట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ 1, 2, 3, 4 పాయింట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. దాన్ని కాస్త కంపెనీ మళ్ళీ మోడిఫై చేసి 10, 11, 12, 13గా మార్చింది. కాబట్టి నేను అంటారుగా ఒక్క పాయింట్ ఉన్నప్పుడు సుమారు 10,000 వర్త అమౌంట్ వచ్చేలాగా రావచ్చు అని చెప్పి ఒక అంచనా వేయబడింది. ఏంటి కనుక ఒక 2 పికప్ సెంటర్లని ప్రతి రాయల్టీ పర్సన్ కూడా
దత్తత తీసుకుని ఎంతవరకు ఏంటంటే పికప్ సెంటర్లలో కూడా వాళ్ళలో కూడా ఒక చిన్న అంటే అనిశ్చితి కొంత అంటే అభద్రతా భావం ఉంది. ఏదో రాయల్టీ ఆ రోజు ఓపెన్ చేశాడు, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఆ తర్వాత మా వైపు చూడట్లేదు అని కాకుండా ఇక నుంచి అతనే వచ్చి అయ్యా నేను మీ యొక్క పికప్ సెంటర్లో ఒక మీటింగ్ పెడతాను, ఈ విధంగా ఇన్వైట్ చేయండి అని చెప్పి మనందరినీ కూడా సమాయత్తము చేసేలాగా పికప్ సెంటర్ వాళ్ళకి కూడా బూస్టింగ్ ఇచ్చేలాగా నాట్ ఓన్లీ రాయల్టీ మాత్రమే కాదు, ఇటు టెక్నికల్ వాళ్ళు కూడా నెలకు 2 మీటింగులు చేయడమే కాదు 2 ఓపెన్ మీటింగులు కూడా చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క రూల్ అండ్ రెగ్యులేషన్ కూడా కంపెనీ పొందుపరచడం జరిగింది. అంతేకాదు సీనియర్ టెక్నికల్ గ్రోత్ బోనస్ కూడా అంటారు. ఈ సీనియర్ టెక్నికల్ వాళ్ళు కూడా ఏంటి అంటారు ప్రతి నెల 2 మీటింగ్స్ పికప్ సెంటర్లలోనూ 2 మీటింగ్స్ ప్రైవేట్గా ఓపెన్ మీటింగులు కూడా చేయాల్సి ఉన్నప్పుడు ఏమిటి అంటారు దగ్గరున్న అన్ని పికప్ సెంటర్లను కూడా అంటారు ప్రతి లీడర్ కూడా అంటారు దత్తత అంటారు దగ్గర ఉన్న ఆయా ప్రాంతంలో దగ్గర ఉన్న రాయల్టీ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, పికప్ సెంటర్లని అంటారు ముందుకు తీసుకెళ్లేలాగా, ఇంకా చెప్పాలంటే ఆ టీము ఈ టీము అని కాకుండా అంటారు ప్రతి టీము తాలూకు కంపెనీ అంటారు టోటల్ టర్న్ ఓవర్ మీద మనకు పాయింట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు మనకు అంటారు పార్షియాలిటీ కూడా లేకుండా ముందుకు వెళ్ళేలాగా కంపెనీ మనకు చాలా చాలా అద్భుతంగా ఈ యొక్క ప్లాన్ ని రూపొందించడం జరిగింది. మరి ఓకే జనార్దన్ గారు 1/5/2023 నుంచి ఈ కొత్త అంటే కన్సిస్టెన్సీ ప్లాన్ వచ్చింది అన్నారు. మరి ఆల్రెడీ మేము జనవరిలో స్టార్ట్ చేశాము, లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాము, లేదా మార్చిలో స్టార్ట్ చేశాము అన్న వాళ్ళకి కూడా ఏమిటి అంటే దామోషా పద్ధతిలో మీరు సేమ్ అదే కన్సిస్టెన్సీ ఆఫర్ని కొనసాగించండి. పాత ప్లాన్లో ఏ విధంగా ప్రవేశపెట్టామో, ఏ విధంగా మీకు అనౌన్స్ చేశామో దాని ప్రకారము కొత్త ప్లాన్లో అంటేనక ప్రపోర్షనేట్గా ఎంత మొత్తం వస్తుందో ఆ మొత్తాలని మీకు అంటేనక కంటిన్యూగా ఇస్తాము అని కూడా అంటేనక లింకింగ్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలను కూడా కంపెనీ మనకి చాలా చాలా చక్కగా అంటేనక కన్సిస్టెన్సీ ఆఫర్లో తెలియజేయడం జరిగింది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే మరి డైమండ్ క్లబ్లు ఉన్నాయి, సూపర్ డైమండ్ క్లబ్లు ఉన్నాయి, స్టార్ డైమండ్ క్లబ్లు ఉన్నాయి, అలాగే క్రౌన్ క్లబ్లు ఉన్నాయి. మరి వాళ్ళు ఏమిటి కొందరు జనవరి నుంచి బిగిన్ చేశారు, కొందరు ఇంకా ముందు నుంచే బిగిన్ చేసి ఉంటారు. వాళ్ళు కూడా ఏమిటి అంటే వాళ్ళకు కూడా అంటే కంపెనీ ఏ విధంగా చేయాలి, దాన్ని దీనికి ఏ విధంగా లింక్ చేయాలి, దామోషా పద్ధతిలో ఆ ప్రకారంగా ప్రోడక్ట్స్ దామోషా పద్ధతిలో ఈ యొక్క ప్లాన్లో ఎన్ని రోజులు ఉంటే ఈ పద్ధతి ప్రకారంగా ఆఫర్ ప్రోడక్ట్లు అది న్యూట్రీ చార్జ్ కావచ్చు, లేదంటే కనుక ఆర్సిఎం కావచ్చు, అందరికీ కూడా అంటే ప్రపోర్షనేట్గా వస్తుంది. ఈ యొక్క లింకింగ్ నిమిత్తం మీరు ఏమిటి అంటే కంపెనీ వెబ్సైట్లో అంటే ఇటు న్యూట్రీ చార్జ్లోను అటు ఆర్సిఎం వాళ్ళు కూడా అంటే ఆయా మోతాదులో టార్గెట్ పూర్తి చేసిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి అనే ఒక రూల్ కూడా అంటే ఉంది. కాబట్టి మరి రిజిస్టర్ కూడా ప్రతి ఒక్కరూ అంటే చేసుకొని ఇంతవరకు గత కన్సిస్టెన్సీ ఆఫర్లో ఉన్న వాళ్ళు కొత్త కన్సిస్టెన్సీ ఆఫర్లకి కొనసాగి పూర్తి చేసినప్పుడు అంటే కంపెనీ నుంచి వచ్చే ఒక్కో అనౌన్స్మెంట్ ఇంకా చెప్పాలంటే లీడర్ని కూడా అడిగి తెలుసుకుంటూ లింకప్ అయ్యి ముందుకు వెళ్ళాలని. మరి ఇందాకే నేను అన్నట్లు నాట్ ఓన్లీ న్యూట్రీ చార్జ్, నాట్ ఓన్లీ కీసోల్ వ్యోమిని, నాట్ ఓన్లీ గామా కాదు, మన తులసి పెయింట్స్ వాళ్ళు కూడా ఏమిటి అంటారు ఒక 6% అంటారుగా పూర్తి స్థాయిలో మా యొక్క తులసి పెయింట్లు ప్రోడక్ట్లు కొన్న వాళ్ళకి ఈ విధంగా అడిషనల్గా కొన్ని బెనిఫిట్లు ఇస్తామని చెప్పి కూడా తులసి పెయింట్ వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి దీన్ని కూడా ఏమిటి అంటే ఓ కొనుగోలు చేసేటప్పుడు పూర్తి స్థాయి అంటే దృష్టిలో పెట్టుకుని ఇంకా చెప్పాలంటే దగ్గరున్న లీడర్లు లేదా సీనియర్ని అడిగి అవసరమైతే కంపెనీ కస్టమర్ కేర్లో కూడా మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకుని లింకప్ అయ్యి ముందుకు వెళ్ళాలని. ఇంకా చెప్పాలంటే కంపెనీ జూలై 2023 వరకు ఇంకో అవకాశాన్ని కూడా మనకు కల్పించింది. ఆ అవకాశం ఏమిటి అంటే కనుక ఎవరైనా కూడా ఏదైనా ఐడి టర్మినేట్ అయినప్పుడు గతంలో మనం మళ్ళీ కేవైసీ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కొనుగోలు చేయాల్సి వచ్చేది. అలా కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటారుగా మీరు డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే పని లేకుండానే కేవలం ₹1000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్లు ఆ ఐడిలోకి కొనుగోలు చేసినప్పుడు ఆ ఐడిని మళ్ళీ కూడా అంటారుగా రివైవల్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు, ఈజీగా రెన్యూవల్ చేసుకొని కూడా అంటారుగా వాళ్ళని కూడా సిస్టంలోకి తీసుకువచ్చేలాగా కంపెనీ మనందరికీ కూడా తెలియజేసింది. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ తెలుసు అంటేనక ఈరోజు అంటేనక మన ఆర్సిఎం విధానంలో ముందుకు వెళ్ళాలి అంటేనక పికప్ సెంటర్ల బాధ్యత చాలా చాలా అంటేనక ముఖ్యమైనది. పికప్ సెంటర్ల రోల్ చాలా 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 ముఖ్యమైనది. మరి దగ్గరున్న పికప్ సెంటర్లని ప్రతి ఒక్కళ్ళు కూడా అంటేనక ఉపయోగపెట్టుకొని ఈ 6 నెలల పాటు కన్సిస్టెన్సీ ఆఫరు అలాగే ఆ వైటల్ గ్రోత్ పాయింట్లు కూడా అంటే కావాలి అంటే ఇక మీదట అంటే ఏదో గతంలో 100 పీవీలు పర్సనల్ పీవీలు చేస్తేనే వచ్చేది. అలా కాకుండా ప్రతి నెల మినిమం 1500 పీవీలు కొనుగోలు చేసిన వాళ్ళకే ఈ యొక్క వైటల్
గ్రోత్ పాయింట్స్ వస్తాయి కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏమిటంటే గతంలో కంటే కూడా పికప్ సెంటర్ల పాత్ర, వండర్ వరల్డ్ కిక్కుల పాత్ర, వండర్ వరల్డ్స్ పాత్ర ఇంకా 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 ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి దగ్గరున్న ఆర్సిఎం పికప్ సెంటర్లు, దగ్గరున్న వండర్ వరల్డ్, అలాగే దగ్గరున్న వండర్ వరల్డ్ క్విక్తో అనుసంధానం అయ్యి వాళ్ళ కోఆపరేషన్ కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా, గతంలో కంటే భిన్నంగా కూడా ఇప్పుడు ఎందుకంటే కంపెనీ ఓవరాల్ బిజినెస్ మీద ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ బోనస్ రూపంలో ఇస్తున్నందువల్ల పార్షియాలిటీ చూపించకుండా ప్రతి పికప్ సెంటర్ కూడా ముందుకు వెళ్తారనియు, వెళ్ళాల్సి వస్తోందనియు, ఇంకా చెప్పాలంటే కనుక నాట్ ఓన్లీ గతం నుంచి కూడా మన పికప్ సెంటర్ గుంటూరులో సద్గురు ఆరోగ్యం అనే పికప్ సెంటర్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి కూడా నేను అంటే ఒక 6 పాయింట్లని ప్రాతిపదికగా తీసుకుని ఈ యొక్క ఆర్సిఎం విధానంలో ముందుకు వెళ్తున్నాను. మొట్టమొదటి పాయింట్ మా పికప్ సెంటర్లో ఏమిటి అంటే గుడ్ డిస్ప్లే, ప్రోడక్ట్ డిస్ప్లే. అంటే ప్రోడక్ట్ డిస్ప్లే చాలా చాలా చక్కగా పికప్ సెంటర్లోకి వచ్చిన వాళ్ళు ఈజీగా అంటే సెలెక్ట్ చేసుకునేలాగా గుడ్ ప్రోడక్ట్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాదు రెండవది ఏమిటి అంటే ప్రాంప్ట్ బిల్లింగ్. అంటే బిల్లింగ్ అయ్యిందా కాయలేదా అంటే ఫలానా పికప్ సెంటర్లో కొన్నాను అంటే ఖచ్చితంగా బిల్ అవుతుంది. అంటే ఈ మాట నేను నొక్కి ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొందరు ఏంటంటే గతంలో ఫలానా చోట కొన్నాను సార్, కానీ వాళ్ళు తర్వాత బిల్ చేస్తామన్నారు, బిల్ చేయలేదు. మరి మళ్ళీ మా యొక్క అంటే లీడర్కి చెబితే ఆ లీడర్ వాళ్ళకి ఫోన్ చేసి 2 వాయిస్తే, ఇంకా చెప్పాలంటే చీవాట్లు పెడితే ఇంకా ఎందుకు చేయలేదు అంటే కూడా అప్పుడు కూడా అంటే వెంటనే బిల్ చేయకుండా మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు మొన్న ఏదో ప్రోడక్ట్లు కొన్నారు కదా, ఏమేమి కొన్నారు అని చెప్పి కనుక్కొని ఆ తదుపరి అంటే బిల్లింగ్ చేయడం జరిగింది అని చెప్పి అంటే ఇటువంటి అంటే కంప్లైంట్స్ కూడా కొన్ని పికప్ సెంటర్ల మీద ఉన్నాయి. కానీ డే 1 నుంచి కూడా సద్గురు ఆరోగ్యం అనే మేము ఏమిటి అంటే ప్రాంప్ట్ బిల్లింగ్ ఉంటుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే టీమ్ పార్షియాలిటీ అంటే నా టీం అయితే ఒకటి, వేరే వాళ్ళ టీం అయితే ఒకటి అన్నది టీమ్ పార్షియాలిటీ అన్నది ఉండదు. ఎవరైనా కూడా నా టీం అయినా ఎవరి టీం అయినా కూడా ఒకేలాగా, ఇంకా చెప్పాలంటే నాట్ ఓన్లీ గుంటూరు పరిసర ప్రాంతాలు, సుదూర ప్రాంతాలకు కూడా అంటే నేను చక్కగా అంటే ప్రోడక్ట్లని ప్యాక్ చేసి ఏమాత్రము ఆయిల్ మున్నవి, ఇంకా చెప్పాలంటే షాంపూలు ఇటువంటివి కూడా లీక్ కాకుండా వీలైనంతగా మేము అంటే కేర్ తీసుకుని ప్రోడక్ట్లను ప్యాక్ చేసి అందులో అంటే వాళ్ళందరికీ కూడా అందిస్తున్నామని. ఇంకా చెప్పాలి అంటే అంటే పికప్ సెంటర్ల తాలూకు కూడా అంటే మళ్ళీ మళ్ళీ అంటే ఇంకా ఇంకా పికప్ అయ్యేలాగా కూడా మన కంపెనీ ఇప్పుడు అంటే చర్యలు తీసుకుంది కాబట్టి ఇంకా అంటే కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళు, ఆల్రెడీ ఓపెన్ చేసిన వాళ్ళు కూడా అంటే భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి టీము మన టీమే అనుకుని చేస్తూ వెళ్తే ఇంకా ఇంకా అంటే మనము పెట్టుబడి పెట్టి నిర్ణయం తీసుకున్న దానికి ఓ మంచి అంటే రిటర్న్ అనేది ఉంటుందని. ఇంకా చెప్పాలి అంటే రాబోయే సంవత్సరాల్లో అంటే నేను పికప్ సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత అనతి కాలంలోనే కంపెనీ ఇచ్చే 1%ని, ఆ తర్వాత ఇచ్చే 1.5% ఇన్సెంటివ్ని రీచ్ కావడం జరిగింది. ఇంకా చెప్పాలి అంటే రాబోయే అంటే అతి తక్కువ సంవత్సరాల్లో టాప్ 10 ఈ యొక్క పికప్ సెంటర్లో కూడా సద్గురు ఆరోగ్యము గుంటూరు ఉండాలి అనే దిశగా ప్రోడక్ట్ అవైలబిలిటీ పెట్టుకుని, ఇంకా చెప్పాలంటే రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ అంటే కొందరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఇదిగో నూడిల్స్ ఉన్నాయా అని ఎవరైనా కస్టమర్ అడిగినప్పుడు రేపు వస్తాయి మాపు వస్తాయి అంటారు. ఆ తదుపరి ఏంటి అంటే ఇలా ఇతను ఇలా చెప్పుకుంటూనే పోతూ ఉన్నాడు, ఇతను తెచ్చేది లేదు పెట్టేది లేదు, ఫలానా చోట ఇంకా ఎక్కడ ఉన్నాయని వాళ్ళు వాకప్ చేసి మన దగ్గరికి వచ్చి అంటే కొనుగోలు చేయడము అంటే జరుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే నేను నా దగ్గర ఉంటే ఉందని, లేకపోతే ఎప్పుడు వస్తుందో కూడా అంటారుగా వచ్చిన తదుపరి వాళ్ళకి కాల్ చేసి మరి అంటారుగా అంటే రియల్ టైమ్ గా ఉన్నది ఉన్నట్టుగా కూడా అంటారుగా అందిస్తూ సర్వీస్ అందిస్తున్నా అని చెప్పి ఈ యొక్క వీడ్ముఖంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన తారకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.